శ్రీమాత్రే నమః. సద్గురు జ్యోతిష్యాలయం నుండి 2026 ఆగస్టు నెల రాశి ఫలితాలు మనం ఇప్పుడు చూడబోతున్నాం. ప్రతి ఒక్కరికి జాతకం అంటే ఒక క్యూరియాసిటీ. ఈ నెల నాకు ఎలా ఉంటుంది? ఆరోగ్యం బాగుంటుందా? ఉద్యోగం బాగుంటుందా? వ్యాపారం బాగుంటుందా? నాకు వివాహం అవుతుందా? ఉద్యోగం ఉంటుందా? ఉన్న ఉద్యోగం పోతుందా? లేదా విదేశాలకు వెళ్తానా? ఇన్ని సమస్యలతో ఉంటారు ప్రతి ఒక్కరు కూడా. గుర్తుపెట్టుకోండి, మేము చెప్పే ఈ జాతకం గోచార గ్రహస్థితులు దృష్టిలో పెట్టుకొని యూనివర్సల్గా చెప్పడం జరుగుతుంది. అది మీ వ్యక్తిగత జాతకానికి ఒక 30% మాత్రమే వర్తిస్తుంది. మీ యొక్క వ్యక్తిగత జాతకం తెలుసుకోవడానికి మీ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి గురువులను సంప్రదించి తెలుసుకోండి. లేదా మా ద్వారా జాతకం తెలుసుకోవాలి అని అనుకుంటున్నారా? కనబడుతున్నటువంటి డిస్ప్లేలో కనబడుతున్నటువంటి ఈ యొక్క నంబర్కి మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సప్ చేయండి. మా అడ్మిన్స్ మీకు రిప్లై ఇస్తారు. మళ్ళీ చెప్తున్నాను, జ్యోతిష్యం జాతకం అనేది పడుతున్న వర్షానికి ఒక గొడుగు మాత్రమే, కానీ జ్యోతిష్యం జీవితం కాదు. మీరు మిమ్మల్ని నమ్మండి, మీ ఇష్టదేవాన్ని నమ్మండి, కులదేవాన్ని నమ్మనండి. జ్యోతిశాస్త్రరీత్యా ద్వాదశ రాశుల్లో 4వ రాశి అయినటువంటి కర్కాటక రాశి మిత్రులారా, ఆగస్టు 2026 ఈ నెల మీకు శుభ ఫలితాలు ఎలా ఉన్నాయంటే, గురు కర్కాటక రాశిలో బలంగా ఉంటున్నారు, శుక్రుడు కన్యా రాశిలో సంచారం చేస్తున్నారు, కుజుడు మిథున రాశిలో సంచారం చేస్తున్నారు, సూర్యుడు సింహరాశిలో ప్రవేశిస్తున్నారు. కర్కాటక రాశి వారికి ఆత్మవిశ్వాసం, ఆర్థిక పురోగతి, కుటుంబ సంతోషం అనే 3 ప్రధాన అంశాల చుట్టూ ఈ నెలంతా కూడా తిరుగుతుందని కూడా చెప్పచ్చు. ఇంకా ఉద్యోగంలో ఉన్న వారికి పదోన్నతి లేదా జీతం పెంపు బాగా అవకాశాలు ఉన్నాయి. కొత్త ఉద్యోగ అవకాశం లేని వాళ్ళకి ఆఫర్ లెటర్స్ వస్తున్నాయి. గెట్ రెడీ. ప్రభుత్వ ఉద్యోగాల కోసం సిద్ధమవుతున్న వారికి పోటీ పరీక్షలో పురోగతి కనిపిస్తుంది. ఇంకా విదేశీయ కంపెనీలతో పనిచేసే వారికి మంచి పేరు వచ్చే అవకాశం ఉంది. ఐటీ రంగంలో ఉన్న వాళ్ళకి, సాఫ్ట్వేర్, హెల్త్ కేర్, బ్యాంకింగ్, విద్య, ప్రభుత్వ కాంట్రాక్ట్, ఫార్మా రంగంలో పనిచేసే వారికి కొత్త అవకాశాలు ఉన్నాయి. వ్యాపార పరంగా రెస్టారెంట్, హోటల్స్, డైరీ, విద్య, మెడికల్, రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వారికి మంచి అవకాశాలు కనబడుతున్నాయి. మీ యొక్క బిజినెస్ని ఎక్స్పాండ్ చేసుకునే అవకాశాలు కూడా కనబడుతున్నాయి. ఇంకా ఆదాయం పెరిగే అవకాశాలు ఉన్నాయి. పొదుపు దృష్టి పెరుగుతుంది. ఇన్సూరెన్స్లో కొంచెం పెట్టుబడి పెట్టే అవకాశాలని, పాత బాకీలన్నీ కూడా తిరిగి వచ్చే అవకాశాలు ఉన్నాయి. షేర్ మార్కెట్లో దీర్ఘకాలికమైనటువంటి పెట్టుబడులు పెట్టండి, ఇది చాలా బాగుంటుంది. మెటల్స్ రిలేటెడ్లో పెట్టండి. ఇంకా షార్ట్ టర్మ్ అసలు పెట్టకండి. అనుభవం లేకుండా పెద్ద మొత్తంలో ఎవరికి పెట్టుబడి పెట్టకండి. కుటుంబ దాంపత్య విషయంలో శుభకార్యాల గురించి చర్చలు చేస్తారు. జీవిత భాగస్వామికి పూర్తి సహకారం అందుతుంది. బంధుమిత్రులందరూ కలిసి విహారయాత్ర వెళ్ళే అవకాశాలు కనబడుతున్నాయి. ప్రేమికుల్లో అహంకారం తగ్గిస్తే సంబంధం మరింత బలపడుతుంది. ఆరోగ్యం పట్ల జీర్ణకోశ సమస్యలు, బరువు పెరగడము, మానసిక ఒత్తిడి పెరగడము, థైరాయిడ్ అనేది కొంచెం వచ్చే అవకాశాలు ఉంటాయి. ఒక మంచి మాస్టర్ చెకప్ చేసుకుంటే చాలా మంచిది. విద్యార్థులు పోటీ పరీక్షలో ఉన్న విదేశీయ విద్య ప్రయత్నిస్తున్న వారికి మంచి అవకాశాలు ఉన్నాయి. గురువులు సలహా పాటిస్తే ఆశించిన ఫలితాలు ఉంటాయి. రైతులకి ప్రభుత్వ సబ్సిడీలు, పంట బీమా, సాగునీటి పథకాల ద్వారా ప్రయోజనం పొందే అవకాశాలు బాగా ఉంటాయి. మీ పంటలు కూడా బాగా పండే అవకాశాలు. కళాకారులు అయినటువంటి సినీ రంగం వారికి అవకాశాలు, అన్ని రంగం వారికి, సినీ రంగం వారికి, టీవీ, యూట్యూబ్, సంగీత రచన, సోషల్ మీడియా రంగంలో ఉన్న వారికి గుర్తింపు, కొత్త అవకాశాలు మళ్ళీ వస్తున్నాయి. మీరు కూడా సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండండి. మీ గురించి ప్రచారం చేస్తూ ఉండండి. మంచి అవకాశాలు. రాజకీయ నాయకులు, ప్రజల్లో ఆదరణ పెరుగుతుంది. పార్టీలో మీకు ఒక ఇంపార్టెన్స్ ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. అలాంటప్పుడు కాస్త ఓపికగా ఉండాలి. విశ్వాసం, పార్టీ పట్ల విశ్వాసంగా ఉంటే తప్పకుండా మీకు మంచి అవకాశాలు వస్తాయి. విదేశీయాల్లో ఉద్యోగంలో ఉన్నటువంటి వారికి ఎన్నో ఇబ్బందులు పడుతూ నాకు కాల్ చేస్తుంటారు. జాగ్రత్త అండి, ఏమి కాదు, అన్ని మంచి రోజులు వస్తున్నాయి. తప్పకుండా మీకు అన్ని మేలు జరుగుతుంది. ఇమ్మిగ్రేషన్ పనులు ఏమైనా బాకీ ఉంటే అవన్నీ కూడా తప్పకుండా అవుతుంది. మీ యొక్క వీసా సంబంధించి ఏమైనా డిస్టర్బెన్స్ ఉంటే అవి కూడా కలిసి వస్తుంది. కోర్టు కేసులో నెమ్మదిగా అనుకూల పరిణామాలు మాస ద్వితీయంలో వచ్చే అవకాశాలు ఉన్నాయి. భూమి, ఇల్లు కొనుగోలు లేదా అమ్మకాల పత్రాలు పూర్తిగా చదివి సంతకం పెట్టండి. ఈ నెలంతా కూడా భావోద్వేగంతో నిర్ణయాలు తీసుకోవద్దు. అనవసరం లేని ఖర్చులు తగ్గించుకోండి. ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయొద్దు. ఎవరికైనా హామీ ఇచ్చేది ముందు ఆలోచించండి. ఇంకా పరిహారాల్లో ప్రతి సోమవారం పరమేశ్వరుడికి అభిషేకం చేయండి. ఓం నమశివాయ అనే మంత్రాన్ని 108 సార్లు పారాయణించండి. పాలు, బిల్వ పత్రాలతో చక్కగా శివార్చన చేయండి. ఉపవాసం ఉంటే మంచిది. బియ్యము, పాలు, తెల్లని వస్త్రాలు, వెండి లాంటివి దానం ఇవ్వండి. తెలుపు మరియు వెండి రంగు మీకు చాలా కలిసి వస్తుంది. అదృష్ట సంఖ్య 2 మరియు 7గా ఉంది. సోమవారం మరియు గురువారం చాలా కలిసి వస్తుంది. ఇంకను మీ యొక్క వయస్సు ఎంత ఉందో అన్ని దీపాలని
దేవాలయంలో వెలిగించండి. ఇంకను అతి శక్తివంతమైనటువంటి కరుంగాళి మాల కావాల్సిన వారు 48 రోజులు పూజ చేసి చండీ, సుదర్శన, సుబ్రహ్మణ్య భుజంగంతో దానికి సంపుటీకరణ చేసి అందించడానికి సిద్ధంగా ఉంది. కావాల్సిన వారు సంప్రదించండి. మా నంబర్‌కి మీ పేరు, గోత్రనామాలను తెలపండి. తప్పకుండా మీకు పంపిస్తాం. విజయోస్తు.